గ్రామ వార్డు సచివాలయాలు మన జగన్ తెచ్చినటువంటి సచివాలయాలు 2000 నుంచి 2500 వరకు తీసుకొని, ఎందుకంటే 10,000 పంచాయతీలు కూడా ఉన్నాయి, కొన్ని మేజర్ పంచాయతీలు మీకు ఉన్నాయి లేదు కానీ కొన్ని ప్రదేశాల్లో చేయాలి అనే ఉద్దేశంతో గ్రామం ఆ యూనిట్ కి సేమ్ గ్రామ అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు, మిగతా యూనిట్ సంబంధించిన అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులు వీరిని ఎంపిక చేసుకోవాలి. కూడా డేటా అంతా డిజిటలైజ్ చేసుకోవాలి. ఉండేవి లేకపోతే మండల కమ్యూనికేషన్ అనేటువంటిది వ్యవస్థ ఏర్పాటు చేసుకోలేక ఎండ్ లీడర్ వరకు గ్రామ వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఈ యొక్క 18,50,000 డేటా ఏదైతే మన కమిటీలో అవుతుంది కదా, ఆ కమిటీలన్నీ కూడా రాష్ట్ర లేదా కమ్యూనికేషన్ కావచ్చు, ఫోన్ సంభాషణ కావచ్చు, అందరికి కమ్యూనికేషన్ రూపొందించాము. సో తప్పకుండా మీరందరూ ఆ గ్రామ కమిటీ పూర్తయితానే ఆ యొక్క ఫార్మాట్ కూడా అందరికీ పంపించాము. ఆల్రెడీ చేస్తూ ఉంటారు అనుకుంటాను. 14 ఫీల్డ్ ఉన్నాయి, ఎక్కువ కదా. ఫాస్ట్ డెసిగ్నేషన్ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని రీచ్ కావాలంటే మన పార్టీలో ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయ జిల్లా అధ్యక్షులు మాట్లాడలేదు. కమిటీలు వేయాలని చెప్తాను వస్తున్నారు, ప్రోగ్రామ్స్ పెడతానే ఉన్నారు. మరి కొంత ఏదైనా కేటర్లో కూడా కొంత వాస్తవం చెప్పాలంటే మొన్న మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ పార్టీ కేటర్లో బౌన్స్ అయింది. అది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు కూడా అలాంటి పుట్టినరోజు వేడుకలు ఎప్పుడు జరగలేదు. అయితే గోడ మీద ఉన్న పిల్లలు అటు వెళ్దామా ఇటు వెళ్దామా అనుకున్న వాళ్ళు చాలా మంది కూడా వైఎస్ఆర్ పార్టీకి భవిష్యత్తు ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుదామన్న ఉత్సాహం కనబడినమాట వాస్తవం. కాబట్టి పెద్దలు చెప్పిన విధంగా ఇప్పుడు వైఎస్ సార్ చెప్పారు, కొంత ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు. మరి వారు చెప్పినట్టుగా త్వరితగతిన ఇప్పటి వరకు కొంత కమిటీలు ఒక 70%, 65% మా జిల్లా నుంచి కంప్లీట్ అయింది సార్. మీరు ఇప్పుడు మళ్ళీ 50 నుంచి వాటర్ ఐడి, అదేవిధంగా ఫోటో కూడా ఇచ్చారు. అది వాటర్ ఐడి అనేది కొంచెం మీరు చెప్పినట్టు కొంచెం తీసుకోవడానికి కొంచెం అందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. యాప్లో కూడా కొంచెం స్లోగా అప్లోడ్ అవుతుంది అనేది జిల్లా పరిషత్ అధ్యక్షుల వారు అందరూ కూడా చెప్పారు. కాబట్టి మాకు కొంత టైం ఇచ్చారు. కాబట్టి మీరు అన్న సమయానికి మేము సాయశక్తులా కృషి చేసి ఏమైతే కంప్లీట్ వేయడానికి ఏవైతే ప్లానింగ్ ఇచ్చారో ఆ ప్లానింగ్ ని మేము కూడా అనుసరించి త్వరితగతినిచ్చి ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే చెప్పినవి కాకుండా చెప్పని కార్యక్రమాలు అనేకమైనవి చేసాం. అవన్నీ కూడా ముందు మళ్ళీ మనం తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని జనాల్లో అందరికీ తీసుకెళ్ళాలి. మనం నిలబడ్డామని 10 మంది నిలబడ్డామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మనం మామూలుగా కాన్వర్సేషన్ జరిగేటప్పుడు చెప్పాలి అని మన మంచిని మన పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఎవరైతే సీరియస్ గా ఉన్నారనేది పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి మనకు తెలియకుండా అటెండెన్స్ తీసుకున్నారు. అంటే ఎవరంతా సీరియస్ గా పనిచేస్తున్నారు అనే దానికి ఏదో అటెండెన్స్ తీసుకున్నారు అనేది కాదు. ఎవరు పార్టీకి కన్స్ట్రక్షన్ తో పనిచేస్తున్నారు అనే దానికి పెద్దగా చేస్తారనే దయచేసి వాళ్ళందరి విషయాన్ని తమ దృష్టి తీసుకొచ్చి 5 నెలలైంది సార్, దాన్ని అనౌన్స్మెంట్ చేపించి చేస్తే ఖచ్చితంగా మేము కూడా ఆ విభాగానికి ఖచ్చితంగా మీరు ఏదైతే ఎస్ఎస్ఎల్లో విభాగం చేశారు సార్, ఏ ప్రోగ్రాం కూడా గ్రాండ్ సక్సెస్ చేస్తూ దయచేసి మమ్మల్ని రానందుకు క్షమించమని డిఆర్ఆర్ గారికి అడుగుతూ ఈ యొక్క మొత్తం కమిటీ అంతా ఒకేసారి త్వరగా ఇచ్చేయమని చెప్పి వేడుకుంటున్నాం సార్. అలాగే కార్యక్రమం మీద పూర్తి అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి పుట్ట ప్రతాప్ గారు, నా తోటి ఎమ్మెల్సీ విద్యావేత్త, స్టూడెంట్ మూవ్మెంట్ నుంచి అనేక సమస్యల పైన అవగాహనతోటి ఎంతో పోరాటం చేసిన వ్యక్తి, ప్రతి విషయంలో కూడా సున్నితమైన విశ్లేషణ చేస్తూ కౌన్సిల్లో చక్కటి ప్రజెంటేషన్ చేసినటువంటి మరి మిత్రుడికి మరొకసారి ఒక అరుణ్ కుమార్ గారికి మనం ప్రత్యేకంగా అభినందన చెప్పుకుంటూ టాస్క్ ఫోర్స్ కింద వేసినందుకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన అసలు మనం చూస్తూ ఉంటాం టీవీలో చక్కటి ఇస్తారు వ్యాఖ్యాత మన శివశంకర్ గారు చాలా విశ్లేషణాత్మకంగా చెప్తుంటారు ప్రతి ఇష్యూ.
అలాంటి మంచి టీం అంతా ఈరోజు వచ్చారు ఇక్కడికి. ఈ టీము రావడం గల కారణం ఏంటంటే మన పార్టీ సంస్థాగతంగా స్టెబిలైజేషన్ ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న ఆటంకాలు ఏ విధంగా మనం దాన్ని ఒక ఓవర్కమ్ అవ్వాలి అనే విషయం కోసం. మరి ఇప్పుడే చెప్పారు, ఒక ప్రూఫ్ కూడా ఇచ్చారు, మోడల్ మీకు ఇచ్చిన దాంట్లో ఉంటుంది. ఎలా చేసుకుని ఒకసారి అందులో ఫోటో తీసుకోండి, పెడతారు బయట, వాట్సాప్లో వస్తుంది, ఒక అవగాహన వస్తుంది. ఈ అవగాహన తోటి మనం చేసుకుంటే చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మాట్లాడుతూ మిత్రులు చెప్పారు కొన్ని ఇబ్బందులన్నీ ఉండవు, అన్ని దొరికిపోతాయి. ఎప్పుడైతే మన లీడర్ మనకి హామీ ఇచ్చారో ఖచ్చితంగా ఇబ్బందులే ఉండవు. మనం ఇప్పుడు చేయాల్సిన నెట్వర్క్, ఇదంతా నెట్వర్క్ అనేది పార్టీకి ఎంత ఉపయోగమో వ్యక్తిగతంగా మనకు కూడా అంత ఉపయోగం. వ్యక్తిగతంగా మనకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే మనం ఎవరితో చెప్పాలి, మన బయట ఎవరున్న అధికారులు, ఆ నెట్వర్క్ వెళ్ళిపోతుంది. ఏ విభాగంలో యూత్ లో ఉంటే యూత్ లో స్టేట్ ప్రెసిడెంట్ దాకా మీకు నెట్వర్క్ వచ్చేస్తుంది. ఎస్సీ విభాగం ఉంటే స్టేట్ విభాగంలో నెట్వర్క్ వస్తుంది. అది ప్రతి ఒక్కరితోటి చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. మనందరం బలోపేతం అవ్వడానికి, మన స్ట్రెంత్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జనరల్ ఎలక్షన్ ఎప్పుడో వస్తాయి, అందుకు కాదు, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్ లో మనం ఖచ్చితంగా మన బొత్తులు చూపించాలి, మన ప్రభావం చూపించాలి. ఈ లోకల్ బాడీలో కనుక మన ప్రభావం చూపించకపోతే అది చాలా ఇబ్బందులు వస్తాయి. కనుక ఛాన్స్తో పెట్టుకుని లోకల్ బాడీలో మన ప్రభావం కావాలంటే ఈ యొక్క గ్రామ కమిటీలు నాకు మిత్రులు చెప్పారు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, రచ్చబండ పెట్టుకున్నారు, రచ్చబండ పెట్టి డెమోక్రటిక్ వేలో మీరు ఎన్నుకోండి అందరినీ చెప్పంటారు. ఎటువంటి మళ్ళీ ఈ గ్రూప్ వాళ్ళకి లేకుండా పదవులు అందరికి ఇచ్చుకుంటూ, మంచి వాళ్ళకి ఇచ్చుకుంటూ, పార్టీకి నిర్నిమిత్తంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ ఆ విధంగా చేసుకుని మీరందరూ స్ట్రెంత్ అయ్యి పార్టీ బలోపేతం చేయాలని నేను ఒకసారి కోరుకుంటూ, మరి ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక తెలియజేస్తాను. నమస్కారం. మేము గత 2008 నుంచి కూడా 2014కి గవర్నమెంట్ వస్తుంది అని కష్టపడుతూనే వచ్చాము. 14 నుంచి 19 వరకు కూడా కష్టపడ్డాము. 19లో గవర్నమెంట్ వచ్చింది, అయినా సరే మనం పార్టీలో యాక్టివ్గానే ఉన్నాము. 24లో ఓడిపోయామని నిరుత్సాహత లేదు, కానీ మళ్ళీ 29కి గెలుస్తామనే ఉత్సాహంతో ముందుకు వెళ్తాము. దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇప్పుడు ఖాళీగా ఉన్నామండి, ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు 29లో సీఎం అవ్వాలని కోరుకుంటూ, ఈ యొక్క కమిటీలు మా ఇన్ఛార్జి గారు ఆధ్వర్యంలో ఆయన వస్తే ఎనీ టైం ఎక్కడికైనా మా నియోజకవర్గంలో వెళ్ళి వేయడానికి నేను నా వంతు సిద్ధంగా ఉన్నాము. పార్టీ ప్రెసిడెంట్ గారు కూడా మేమందరం కలిపి సహకరిస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, అలానే పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మరి ముఖ్య బృందంగా వచ్చినటువంటి వారందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గత ఎన్నికల్లో మనం చాలా బలంగా కింద పడ్డాం. మరి వచ్చే ఎన్నికలకి మనం బలంగా లెగడానికి ఈ కమిటీలు అనేవి చాలా ఉపయోగపడతాయి. మనకి రేపు పొద్దున్న ఎన్నికల టైంలో కానివ్వండి, ఎవరు మనవారు, అవేం ఇబ్బందులు ఉండవు, ఈ కమిటీలన్నీ పూర్తి అయిపోతాయి. కాబట్టి ఎవరైతే మనకి ఫస్ట్ నుంచి కష్టపడ్డారో వాళ్ళకు గుర్తింపు, అలానే పార్టీకి ఏ విధంగా ఉపయోగపడబోతారో దానికి కూడా మనందరికీ కూడా మొదటి నుంచి అవగాహన ఉంటుంది. కాబట్టి మనం దీనికి తొందరగా పూర్తి చేసుకుని మనము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపించుకునే దాకా కష్టపడదాం. అలానే ముఖ్యంగా డిజిటలైజేషన్ అనేది ఇనిషియల్ గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రేపు పొద్దున మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇవి డిజిటలైజ్ అయిపోతే ఎంతో మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కానీ పార్టీ ఆఫీస్ దగ్గర వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు. రేపు పొద్దున్న మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కి ఒక మాట చెప్పి మీరు పార్టీ ఆఫీస్కి వెళ్తే మీ ఐడి కార్డు చూపిస్తే అక్కడ ఎవరు ఆపుతారు? డైరెక్ట్ గా మా ఐడి కార్డు చూసి వెంటనే పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక మీటింగ్ చూసాము, ముందే ఐడి కార్డ్స్ ఇచ్చి ఎవరైతే ఏలూరు నియోజకవర్గం వారు ఉన్నారో అందరికి ఐడి కార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా తీసుకెళ్లి మరి ఈ రోజు
జేపీ గారు మరి నేను వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ త్వరగా పూర్తి చేసుకుని మన సంస్థాగతంగా మరి స్టెబిలైజ్ అయ్యి రేపు పొద్దున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఎంతమంది కలిసి వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కోవడానికి మనకి చాలా బాగుంటుంది, మన పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి తొందరగా పూర్తి చేయాలి. మీకు ఎటువంటి సహకారం కావాలన్నా మేమందరం ఉన్నాము. అలానే మన జిల్లా ప్రెసిడెంట్ గారు మరి ఆయన నాకంటే స్పీడ్గా ఆయన ఉన్నారు, అసలు పరిగెట్టిస్తూనే ఉంటారు మమ్మల్ని ఎప్పుడు. మరి అలానే వంకా రవీంద్ర గారు కానివ్వండి, మరి ఏడుగురు ఇన్ఛార్జీలు కానివ్వండి, ఎంతో సపోర్ట్ చేస్తా మనందరం కలిసి పనిచేద్దాం. కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మళ్ళీ మనందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంస్థాగత నిర్మాణం కోసం ఇక్కడికి విచ్చేసిన పెద్దలు మొండితో కరుణకుమార్ గారు, పుత్ర ప్రతాప్ రెడ్డి గారు, శివశంకర్ రెడ్డి గారు, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా జిల్లా పరిశీలకులు వంకా రవీంద్ర గారు, కార్యక్రమం నిర్వహిస్తున్న మా జిల్లా అధ్యక్షుడు మా అన్నగారు డిఎన్ఆర్ గారు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ సునీల్ గారు, అలాగే వేదికపై ఉన్న అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు, వేదిక ముందున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం పార్టీ సంస్థాగత నిర్మాణం. దీనిలో భాగంగా సుమారు అక్టోబర్ నెల నుంచి మన జాతీయ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు చెప్పిన విధానంలో కమిటీలన్నీ పూర్తి చేసి మన డిసెంబర్ 10వ తారీఖు మనం కార్యక్రమం చేయలేకపోయాం. దాని కూడా ఫిబ్రవరి 15 ఇమ్మని ఆదేశాలు సజ్జల గారు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మా ఏలూరులో 50 డివిజన్లు ఉన్నాయండి. 50 డివిజన్లోనూ మేము మెయిన్ కమిటీలన్నీ వేసేసాం. కాకపోతే ఈ యొక్క అనుబంధ సంఘాల కమిటీలకి కొంత సమయం తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఏలూరు అనేది కార్పొరేషన్ ఇక్కడ విలేజెస్లో ఉన్నంత స్పీడ్గా ఏలూరు రాదు. కాకపోతే పెద్దలందరూ సహకారంతో, మా నాయకుల సహకారంతో ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి ఈ యొక్క పార్టీలో మన భాగస్వామ్యం ఉంటే మనకి రేపు పొద్దున్న జరిగే మంచికి మనం ఎవరిని ప్రాధాన్యపడక్కర్లేదు. మనం వాళ్ళ పార్టీలో భాగస్థులైనందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ డిజిటలైజేషన్ లో మన పేరు ఆయన దగ్గర నమోదవుతుందని మేము చెప్పడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏలూరు నియోజకవర్గానికి ఒక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మాకు ఈ యొక్క సంస్థాగత నిర్మాణంపై, అలాగే పార్టీని ఈ యొక్క స్థానిక సంస్థలు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై మాకు వివరణ ఇచ్చి మాకు ఆదేశించి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఏ యొక్క పదవి మేము పంపినా దాన్ని ఇక్కడ మా జిల్లా అధ్యక్షులుగా ఉండి రీజనల్ కోఆర్డినేటర్ గారు, అలాగే పుత్ర ప్రతాప్ రెడ్డి గారు ఏమంటే 3వ రోజు మాకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మాకు ఇస్తున్న సహకారంతో మేము ఈ కమిటీలన్నీ త్వరగా పూర్తి చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకొచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం జిల్లా అధ్యక్షులుగా పెట్టుకోవడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఇచ్చేసినటువంటి అందరికీ, ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ప్రత్యేకంగా నియోజకవర్గ పెద్దలు, ఇన్ఛార్జీలు కాకుండా మరి ప్రతాప్ రెడ్డి గారు, అలాగే శివశంకర్ రెడ్డి గారు, శివారెడ్డి గారు, అలాగే అరుణ్ కుమార్ గారు, వారు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ వెళ్దాం. ఆయన చెప్పిన దగ్గర నుంచి దాదాపు 10 మాసాలు ముందే గడిచిపోయింది. కానీ ఇంకా ఇప్పటికే టైం మించిపోయింది కనుక ఈ యొక్క పార్టీ సంస్థాగత కమిటీలు మనం ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పూర్తి చేసుకుని వెంటనే
ఈ యొక్క ఫోటోలు తీసి ఫోటోతో పాటు ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా ఫోటోలు తీసి మనం అందించే కార్యక్రమం చేస్తే ఈ రోజున మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ప్రత్యేకంగా కొత్త ప్రతాప్ రెడ్డి గారు వచ్చిన, అలాగే మన శివశంకర్ రెడ్డి గారు వచ్చిన, టాస్క్ ఫోర్స్ సభ్యులుగా అరుణ్ కుమార్ గారు వచ్చిన, లేదు మనకు ప్రత్యేకంగా ఇప్పుడు మీ అందరికి కూడా డిజిటల్ విషయంలో శివారెడ్డి గారు చెప్పినటువంటి విషయంలో వారు వచ్చిన, మనం ఈ కార్యక్రమాన్ని సకాలంలో వారు చెప్పినట్టుగా పూర్తి చేసుకుంటే వారు వచ్చినందుకు వారికి గౌరవం దక్కుతుంది, పూర్తి చేసుకుంటే మనకి గౌరవం దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాపీ ఫీల్ అయ్యి మనకు వెంటనే ఐడెంటిటీ కార్డులు ఇవ్వడానికి కూడా మనకు వెంటనే మరి ఆయన వెంటనే కార్యక్రమం చేసి మనం ప్రతి కార్యకర్త నాయకుడికి ఐడెంటిటీ కార్డులు ఇచ్చినప్పుడే మన కార్యకర్తను గుర్తించే కార్యక్రమం చేసినట్టు. అంటే కార్యకర్తలను ఎప్పుడైతే మనం గౌరవించి కార్యకర్త సపోర్ట్ చేసి కార్యకర్తకు ఇదిగో నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జగనన్న పంపారు నీకు ఐడెంటిటీ కార్డు అని ఎప్పుడైతే ఆయన మెడలో ఒక ట్యాగ్ ఐడెంటిటీ కార్డు వేస్తామో ఆ తృప్తి ఆనందం కార్యకర్త ఇంత మనం ఎంత డబ్బు ఇచ్చినా సంతృప్తి చెందరు, ఎన్ని రోజులు భోజనం పెట్టినా సంతృప్తి చెందరు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి ఐడెంటిటీ కార్డు కానీ మెడలో వేస్తే మాత్రం ఆ తృప్తి లేదు, ఆనందం లేదు. అలాగే ఈరోజు మరి ఏలూరు కాన్స్టిట్యున్సీకి ప్రత్యేక మరి జగనన్న గారు కాన్స్టిట్యున్సీలో నాయకులు కార్యకర్తలకి ఈ రోజున మరి పూర్తిగా దాదాపు 200 మందికి అవకాశం కల్పించారు. మరి ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏలూరు అంటేనే ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్. ఈ హెడ్ క్వార్టర్ లో మీకు అందరికీ తెలుసు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ పెద్దలకు కార్యకర్తలు ప్రతి ఒక్కరు తెలుసు. ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పరిస్థితి, జిల్లా పరిస్థితి ఎన్నికలు అయిపోయిన తర్వాత మన అవతల కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పార్టీ ఏ స్థాయిలో ఉంది, ఏ రకంగా కార్యకర్తలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ ఏలూరు పట్టణం కానీ, బెందులూరు కానివ్వండి, చింతలపూడి కానివ్వండి, కొన్ని గ్రామాలు అలా కైకలూరు కానివ్వండి, కార్యకర్తలు ధైర్యంగా బయటికి రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు కూటమి ప్రభుత్వం. ఏదో రకంగా దుర్మార్గంగా కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, లేదు అంటే ఎక్కడ పడితే అక్కడ అవకాశం ఉంటే కూడా మరి కొట్టడాలు, దాడులు చేయడం ఇవన్నీ కూడా చూసాం. ఎలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున ఏలూరు జిల్లా అంటే ఈరోజు వచ్చినటువంటి ఈ రోజున ముఖ్య అతిథులు, అలాగే మన జగనన్న గారి దగ్గర కూడా మనం మాది ఏలూరు జిల్లా అని చెప్పుకునే ధైర్యం కలిగింది మనకి ఈ రోజున. దానికి కారణం కార్యకర్తల్లో ధైర్యం వచ్చి కార్యకర్తలను మనం చక్కగా మేమున్నాం అని కార్యకర్తలు ధైర్యం చెప్పి మీరే రేపటి మూల స్తంభాలు, రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, రేపు మన జగనన్న పాలన వచ్చిన తర్వాత కార్యకర్తల్ని పాలకులని కూడా మనం గట్టిగా చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో ఈరోజు అదే అభిమానంతో జగనన్న అంటే గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి కార్యకర్తలు ఈ రోజున ఏది చెప్పినా, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఏ రకంగా వాళ్ళ మీద భౌతిక దాడులు చేసినా ధైర్యంతో వాళ్ళు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి, ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఈ రోజున ఏలూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ధైర్యంగా పట్టుకుని కార్యకర్తలు తిరుగుతున్నారంటే ఆ అన్నున్నాడు జగనన్న అనేటువంటి ధైర్యంతో ఈ రోజు కనుక ఈ రోజున వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరి ఉండేదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి మన హెడ్ ఆఫీస్ తాడేపల్లిలో ఉంటారు. కానీ వాళ్ళంతా నాకంటే బాగా చిన్నవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి 4 వచ్చారు. ఆ 4 కూడా నేను ఏమని కోరుతున్నానంటే ఏలూరు జిల్లా వైపు మీరు అక్కడ ఉండి ఆఫీస్ నుండి కొద్దిగా ఇటు పైకోని సరాసరి చూపు చూడకుండా కొద్దిగా ఏలూరు వైపు కూడా చూడండి అని చూసి మమ్మల్ని ఆదరించి మమ్మల్ని మా నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా ఆశీర్వదించడానికి జగనన్న గారి ద్వారా మీరు మాకు సహాయం చేయమని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మరి అనుకున్న టైంకి 1-2 తేదీలు మారినా ఈ కార్యక్రమానికి అందరూ తరలి వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఛార్జి గారు ఎవరైతే చేస్తారో
వాళ్ళని ఏ మండలం అయితే ఓటు ఐడెంటిటీ కార్డ్స్ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తారని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ, మిత్రులు సోదరులు, మాకు 2009 నుంచి అప్పుడు కైకలూరు కృష్ణా జిల్లాలో ఉండేది. 2009 నుంచి శ్రేయోభిలాషి సుపరిచితులైన డిఎన్ఆర్ గారికి, ఏలూరు జిల్లా ఇన్ఛార్జీలకు, ఏలూరు జిల్లా పార్టీ కార్యవర్గానికి, మండల పార్టీ ప్రెసిడెంట్లకు, వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. డిఎన్ఆర్ గారు ఏలూరు జిల్లాని జాగ్రత్తగా చూడండి, ఆ క్వశ్చన ఈ క్వశ్చన కాదు, మేము మధ్యలో ఉన్నాం, బాగా చూడండి అని చెప్తున్నారు. ఈ కమిటీలకు, ఈ ఏలూరు జిల్లాలకు, ఈ కమిటీలకు, ఈ 7 ఇన్ఛార్జీలకు ఒక అవినాభావ సంబంధం ఉంది, ఒక రిలేషన్ ఉంది. ఏంటి అంటే, ఒకసారి ఆ చివరి నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు నాకు ఎమ్మెల్యే పదవి వద్దు, నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తా అని చెప్పిన వ్యక్తి బాలరాజు గారు. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు దూరం నాగేశ్వరరావు గారు 2009 నుంచి 2014 ఎలక్షన్ కొన్ని త్యాగాలు చేసి 2019 ఎలక్షన్ గెలిచి 2024 ఎలక్షన్ పోరాడి ఓడి ఏలూరు జిల్లాని తన భుజస్కంధాల మీద వేసిన వ్యక్తి డిఎన్ఆర్ గారు. ఇక వాసుబాబు గారు పార్టీకి నమ్మిన బండు, పార్టీ మొదటి నుంచి కూడా పార్టీని మోస్తూ మితభాషగా ఉంటూ ఏదన్నా పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వాలంటే ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారి లోపలికి వెళ్ళి ఆయనతో దెబ్బలాడి పార్టీని బాగు చేసే వ్యక్తి. ఇక మరో వ్యక్తి విజయరాజ్ గారు. కొత్తగా వచ్చినా సరే పార్టీలో ఆటుపోట్లు తెచ్చుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలనే వ్యక్తి విజయరాజ్ గారు. ఇక జేపీ గారు ఎప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్కి వస్తూ ఉంటారు. జగన్ సార్ వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సార్ కారులో కూర్చుంటే సార్ అన్న మాటలు మరి చెప్పచ్చో చెప్పకూడదు, కానీ జేపీ గారు చూసిన వెంటనే జేపీ 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 అంటారు. ఎలాగైనా సరే చేయించేయాలబ్బా ఈసారి అంటారు. సో ఆ క్రమంలో పార్టీలో పెట్టిన మొదటి కార్యక్రమం పార్టీ ముఖ్య నాయకులతో నియోజకవర్గ స్థాయి పెట్టిన మొదటి కార్యక్రమం ఏలూరుకి ఈరోజు వచ్చింది. ఇన్ని కాంబినేషన్లు ఉన్న ఏలూరు జిల్లా, దెందులూరు కూడా ఇన్ని కాంబినేషన్ ఉన్న ఏలూరు జిల్లా, ఈ కమిటీలకు ఏలూరు జిల్లాకి ఏంటి సంబంధం అన్నప్పుడు ఇది కూడా ఒక అభినవ సంబంధం. ఈరోజు విజయవాడ నుంచి వస్తుంటే ఫ్లెక్సీలు వస్తున్నాం, చూస్తుంటే కొందరు ఫోటోలు
ఫ్లెక్సీలో కనిపిస్తున్నాయి. మా సునీల్ గారు సునీల్ లాస్ట్లో ఫ్లెక్సీలు చూస్తున్నా. ఫ్లెక్సీలు చూస్తుంటే ఒకటి అనిపించింది, ఎవడ సొమ్ము ఎవడ పదవి, ఏ పార్టీలో ఉండొచ్చారు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారా? నిజంగా వీళ్ళకి జగనన్న ఇటువంటి వాళ్ళ సెలెక్ట్ చేశాడు అనుకున్నారు. అటువంటి వాళ్ళని మళ్ళీ సెలెక్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కమిటీ, అప్పుడు జరిగిన పొరపాటు మళ్ళీ ఇంకా జరగకూడదు, 100 6 సరే 600 సరే ఈసారి ఏ పదవి ఇచ్చినా సరే ఎవరిచ్చినా నా సొంత మనిషికి పార్టీ మనిషికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కమిటీ నిర్మాణం తప్ప ఏదో ఐడి కార్డుల కోసమో లేకపోతే ఇన్సూరెన్స్ కోసమో కాదు అని చెప్పడం కోసం ఈ ఏలూరు జిల్లా ప్రత్యేక ఉదాహరణ. ఎటువంటి వారికి పదవులు ఇచ్చారు, ఎటువంటి వారిని ఎక్కడో పెట్టారు, ఇవన్నీ కూడా మేము చెప్పవలసిన లేదు. ఏలూరు జిల్లా, ఏలూరు చాలా ప్రసిద్ధి, చాలా అంటే చాలా ప్రసిద్ధి. నాకు తెలుసుండి రాష్ట్రంలో ఎంత ప్రసిద్ధి ఏలూరు ప్రసిద్ధి ఎవరికి ఉంది. ఎమ్మెల్యేగా ఓడిపోయినా పర్లేదు, ఎమ్మెల్సీ ఇవ్వచ్చు, ఎమ్మెల్సీ చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే సీట్ ఇవ్వచ్చు, మళ్ళీ ఎమ్మెల్యే సీట్ నుంచి రాష్ట్ర మంత్రి ఇవ్వచ్చు, రాష్ట్ర మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి ఇవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవులు ఇవ్వచ్చు. అటువంటి వాళ్ళు ఈ పార్టీ ఇస్తే ఒక్కసారి పార్టీ అధికారంలో పోయిందని చెప్పి పార్టీని వదిలిపెట్టి వాళ్ళుగా నేను పదవి ఇచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి బాధపడుతూ నా టీము, నా కమిటీ, నా పార్టీ, ఈ పార్టీలో మన వాళ్ళే ఉండాలనే ఉద్దేశంతోనే ఈ పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందువల్లే నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నేనేమి ఎవరైనా వ్యక్తిగత విమర్శ గురించో ఎవరినో తోలనాడనే ఉద్దేశం కాదు. పార్టీ నిర్మాణంలో భాగంగా ఇందాక ఒక సోదరుడు చెప్తున్నాడు, పార్టీ నిర్మాణంలో భాగంగా ఎవరి పేరు పెడితే వాళ్ళ పేర్లు రాసేయకండి అని. ఎవరి పేర్లు ఎవరు రాయటానికి ఆ రోజులు పోయినాయి. పొరపాటుగా ఎవరి పేరున్నా రాస్తే ఫస్ట్ ఎదుర్కోవాల్సింది నువ్వే. వాడు మనోడు కాదురా, వాడి పేరు ఎందుకు రాశారా అని మన వాళ్ళు అడుగుతారు. దీనికి ఉదాహరణ కూడా ఎవరో కాదు, నేనే. నా మీద నందిగా నియోజకవర్గంలో సుమారు 10 కేసులు, అందులో 2 మర్డర్ కేసులు, 302, 8 కేసులు మా అన్నగారి మీద ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈరోజు ఎలా ఉందంటే ఈ కమిటీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఇంకా కొంత డిజిటలైజేషన్ పార్టీ మిగిలి ఉన్నప్పటికీ కూడా ఈ కమిటీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఊళ్ళల్లో ఎవరన్నా సరే మా జోలికి రావాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోలికి రావాలంటే ఈ కమిటీ చూసి భయపడతారు. ఎందుకంటే ఇప్పుడు దాకా స్కాటర్గా ఉండేవాళ్ళు, ఈ కమిటీ మెంబరో తెలియదు, ఈ కమిటీ మెంబరో తెలియదు, ఎవరు ఏంటో తెలియదు, సానుభూతులు అనుకునేవాళ్ళం. కానీ ఒకసారి గ్రామ కమిటీ వేసి, గ్రామ అనుబంధ కమిటీలు వేసి సుమారు 200 మందిని ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి వాళ్ళతో భోజనాలు ఏర్పాటు చేసి భోజనం చేస్తే ఆ గ్రామంలో ఆ 200 మందికి కాదు, ఆ 200 మంది కుటుంబాలకు ఒక భరోసా రాలేదు. నా వెనకాల ఇంత పెద్ద సైన్యం ఉందరా అని చెప్పినారు. అటువంటి భరోసా కార్యక్రమం కూడా ఈ పార్టీ నిర్మాణ కార్యక్రమం. జనరల్గా
నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు మనం శివ చెప్పినట్టు, లేకపోతే శివారెడ్డి గారు చెప్పినట్టు, లేకపోతే ప్రతాపన్న చెప్పినట్టు కమిటీల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, అలాగే నాకు కూడా వచ్చిన డౌట్, గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిందే కదా, ఎందుకు అప్పుడే కమిటీలు, ఎందుకు అప్పుడే పరిగెట్టడం, వాళ్ళన్ని రోజులు ఉన్నాయనే ఎందుకు పరిగెట్టడం అని కొంతమంది అయితే, కొంతమంది జగనన్న చాలా మంచి చేశాడు, అందరూ మంచి అనుభవించారు, ఓటు మాత్రం అడ్డువైపు వేశారు, మనం ఏం చేయకున్నా సరే మళ్ళీ ఆ ఓటు మనకి వెనక్కి వస్తుంది, అసలు మనం ఏం కష్టపడకూడదని కొంతమంది. కానీ ఓటు అడిగినా ఓటుకి వెళ్ళినా ఇదే మనకి బెస్ట్ టైం. ఓటమి కొన్ని నిజాలు నేర్పుతుంది, కొన్ని వాస్తవాలను దగ్గర చేస్తుంది, ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదనేది తెలుసుకోవాల్సిన సమయం, ఆ టైము ఇదే. ఇందులోనే మన కమిటీ నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే కమిటీలో ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే కమిటీలో బాధ్యతలు నెరవేరుస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే పార్టీని భుజస్కంధాల మీద మోస్తున్నారో, ఇప్పుడు ఎవరైతే పార్టీ జెండా మోస్తున్నారో వాళ్ళే రేపటి నాయకులు, వాళ్ళే రేపు ఎంపీపీలు, వాళ్ళే రేపు ఎంపీటీసీలో, లేకపోతే రేపే వాళ్ళే జడ్పీటీసీలో పెద్ద పెద్ద నాయకులు. అందుకే తప్ప ఎమ్మెల్యే గారు చెప్పారను, ఎంపీ గారు చెప్పారను, లేకపోతే ఇందాక సోదరుడు చెప్పినట్టు నా సొంత నిర్ణయాలతోటి ఎటువంటి రాజకీయ పదవులు ఇంకా ముందు ముందు భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే నేను చెప్పినట్టు కాలం మారింది, వాస్తవాలు కొన్ని వాటిని గుణపాఠం నేర్చుకున్నాను భాగంగా ఈ కమిటీ నిర్మాణం పటిష్టంగా ఉంటేనే పార్టీ మనుగడ ఉంటుంది, పార్టీ మనుగడ సాధిస్తుంది. రేపు విజయాలు సాధించాలంటే కమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ కమిటీని అందరూ వేసే కమిటీలో కాకుండా, మిగిలిన రాజకీయ పార్టీలు వేసే కమిటీలు కాకుండా, దీనికి భిన్నంగా ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు టాప్ టు బాటంలో ఉన్న ప్రతి కమిటీ సభ్యుడిని కొన్ని వెర్టికల్స్గా విభజించి, నేను ఈరోజు పలానా వాళ్ళతోనే మాట్లాడాలనుకున్నాను, వాళ్ళ సబ్జెక్టు వాళ్ళతోనే మాట్లాడాలనుకున్నాను, దానికి నాకు ఒక వెర్టికల్ కావాలి, అటువంటి కమిటీ సభ్యులందరితో నేను మాట్లాడాలని అధ్యక్షుడు కోరిన మిదప ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్ ఇంత కమిటీలోని ఇంత పెద్ద కమిటీని ఏర్పాటు చేసుకుంది. ఈరోజు ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశంలో పార్టీ పటిష్టత కోసం, పార్టీ నిర్మాణం కోసం, పార్టీ సంస్థాత్మకంగా ఏ విధంగా పార్టీ నిలబెట్టాలనే ఉద్దేశంతో అన్ని కమిటీలు కూడా ఫిబ్రవరి 15వ తారీఖులో పూర్తి చేసేలాగా ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో కూడా కమిటీల నిర్మాణం పూర్తవుతుంది. ఈ సమావేశంలో పార్టీ కమిటీల ప్రాముఖ్యత గురించి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా ఒకప్పుడు పార్టీని ఉపయోగించుకొని పార్టీలో పదవులు అనుభవించి, పార్టీని పదవులు అనుభవించడమే కాకుండా అన్ని రకాలుగా వాళ్ళు మేలు కోరిన కొంతమంది వ్యక్తులు ఏ విధంగా పార్టీని మోసం చేసి వెళ్ళినారో అటువంటి పరిస్థితి మళ్ళీ పార్టీకి ఉండకూడదు అన్న ఉద్దేశంతో జగన్ గారి సొంత సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత సైన్యాన్ని తయారు చేసే ప్రక్రియ ఈరోజు ఈ ఏలూరు జిల్లా నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా 2029లో ఏలూరు జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడేలాగా, అదేవిధంగా ఏలూరు ఎంపీ సీట్ సునీల్ గారు గెలిచే విధంగా ఇప్పటి నుంచే కార్యరూపం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. తప్పకుండా
మా కేడర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఎన్నికలను అయితే సమర్థంగా ఎదుర్కొంటాం. జిల్లా కమిటీల కార్యవర్గం నిమిత్తం మరి పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి పుట్టా ప్రతాప్ రెడ్డి గారు కానివ్వండి, శివశంకర్ రెడ్డి గారు కానివ్వండి, అలానే టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్గా మరి మొండితోక అరుణ్ కుమార్ గారు మరి వచ్చడం జరిగింది. మేము మా పార్టీని, మా నాయకుల్ని వచ్చే ఎన్నికలకి సంసిద్ధం చేసుకుంటూ ఈ జిల్లాలో 7కి 7 అసెంబ్లీ సీట్లు అలానే పార్లమెంట్ సీట్లు మరి గెలిచేలాగా మరి పార్టీని పటిష్టం చేసుకుంటూ ఎవరైతే ముందు నుంచి కష్టపడతారో నాయకులు వారికే ప్రాధాన్యత ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది జగన్ 2.0లో అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అలానే దానికి తోడుగానే ఈ అడుగులన్నీ వేసుకుంటూ మరి ముందుకెళ్ళి మా కమిటీలని నియమించుకునే విధంగా చేసుకుని అలానే ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల్ని ఏదైతే అరాచకాలు చేస్తుందో వాటితో పోరాడడానికి మా నాయకత్వం మొత్తం సంసిద్ధమయ్యి మరి పెద్దలు డిఎన్ఆర్ గారి అధ్యక్షతన మేమంతా కష్టపడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక వైఎస్ఆర్ సిపి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.